ఏమని పాడెదనో ఈవేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ ఏమని పాడెదనో. ఏంటి ఏవో చూపిస్తున్నారు, పాట పాడుతున్నారు అనుకుంటున్నారా? ఎలాగో పాటలు పాడతాను. పాటలతో పాటు చిన్న చిన్న వంటలు చేసి మీకు చూపిద్దామని. హాయ్ హలో, నేను మీ పార్వతిని. చూడండి, ఇందాక చూశారు కదా, తెల్ల తెల్లని నువ్వులు వేయించాను చిన్న మంటపై, అవి గమగమలాడుతున్నాయి. అదేవిధంగా నల్లని నువ్వులు కూడా నేను వేయించడం జరిగింది. ఇవన్నీ ఎందుకో తర్వాత చెప్తాను. అదేవిధంగా ఖర్జూరాలు కొట్టి వేశాను, అవి కూడా వేయించాను. అదేవిధంగా మనం బెల్లాన్ని నున్నగా చిన్నగా తురిమేశాను, తురిమి మెత్తగా చేసి పెట్టుకున్నాను. ఇలాచి పౌడర్ కూడా దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఇవన్నిటినీ కూడా నేను గ్రైండ్ చేశాను, మెత్తగా గ్రైండ్ చేసేసి అందులో శనక్కాయ విత్తనాలు చూడండి ఎంత బాగున్నాయో, కాజు వేశాను, కొంచెం నల్ల విత్తనాలు అంటారు కదండి, దాన్ని ప్రొద్దుతిరుగుడు పూలు, ఆ విత్తనాలను కూడా వేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా అన్ని వైట్గా ఉన్నాయి చూడండి. ఎలకతో పట్టి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు అన్నట్టుగా ఎంత బ్లాక్గా ఉన్నాయో నల్లని నువ్వులు. ఇన్ని తెల్లని వాటిపైన కొంచెం నల్లని నువ్వులు పొడి వేసే వేళకి అంతా నల్లగైపోయింది ఏమి, కానీ టేస్ట్ మాత్రం అదిరిందండోయ్. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనకు డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరమే లేదు. బీపీ షుగర్ ఏదన్నా ఉండని ఢోకా లేకుండా నా మాటగా మీరు తిని చూడండి. అదేవిధంగా పిల్లలకు చాలా బలవర్ధకమైన తిండి ఇది. ఈ ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏ కాలమైనా కూడా మనం తినవచ్చు. పిల్లలకు ముఖ్యంగా పెట్టండి, పెద్దలు కూడా బాగా తినండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్లాంటి వంటలన్నీ చలిమిడి అనేవాళ్ళు, మా వైపు ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు. ప్రతిరోజు మా అమ్మ నువ్వులుంటలు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా తిన్నందుకు ఈరోజు నాకు ఏ నొప్పులు లేవు, హ్యాపీగా ఉన్నాను. ఢోకా లేకుండా తినండి. తిండిలో మాత్రం తగ్గేదే లేదండోయ్. మన అనంతపూర్లో అయితే ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటాం. చెకిలాలు, నిప్పట్లు, అరిసెలు అన్నీ చేసుకుంటాం. అవి కూడా మీకు చూపిస్తాలేండి. కర్జికాయలు ముఖ్యంగా కొబ్బరితో ఎలా చేయాలో వచ్చే వీడియోలో పెడతాను నేను. ఈసారి మాత్రం ఈ బలంగా ఉండేందుకు పిల్లలకు ఎముకల బలము, మెగ్నీషియం, కాల్షియం అన్ని రకాల విటమిన్స్ ఉండే తిండి ఇది. కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి వంటకాలు ఇంకా ఏవైనా కావాల్సింటే కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీ ఎలా ఉందో మీరు చెప్పాలండోయ్.